హలో అండి, అందరికీ ఈరోజు మంచి స్వీట్ తీసుకొచ్చానండి. బ్రెడ్ హల్వా అండి. ఏం లేదు, ఈరోజు అయితే చిన్న ఫంక్షన్ ఉంటే మా అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఉంటే ప్రేయర్ పెట్టించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ వంటలన్నీ తీయడం కుదరలేదు, స్వీట్ ఒకటి తీద్దామని తీస్తున్నాను. మంచి రెసిపీ మంచిగా చేస్తారు ఈ వంట వాళ్ళు. చూడండి, బ్రెడ్ అంతా చక్కగా 4 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు చక్కగా. ఫస్ట్ ఆ బ్రెడ్ నేను కూడా కట్ చేశాను, నాతో పాటు అందరూ కూడా కట్ చేశారు. చూసారు కదా, ఇలా చక్కగా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేస్తున్నారు. మొత్తం అన్నీ ఫ్రై అయ్యేటట్టుగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి ఇంకో దబరాలోకి తీసుకుంటున్నారు. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా చేస్తున్నారు. మీరైతే ఎలా చేస్తారో, మామూలుగా ఇంట్లో మనం సింపుల్గా చేసుకోవాలంటే సింపుల్గా అయిపోతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. చూసారు కదా, ఇలా మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒక దబరాలోకి తీసుకొని ఒక బండి ఇచ్చి దాన్ని దంచమన్నారు. చూడండి, వీడి దంచేవాడు మా తమ్ముడు. చూసారు కదా, మొత్తం చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు కూడా ఇలా దంచమన్నారు. కొంచెం వేడి మీదే దంచమన్నారు. వాడు కొంచెంసేపు, నేను కొంచెంసేపు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెంసేపు అలా చిన్న చిన్న పీసెస్ అయ్యే వరకు కూడా అలా దంచుతూనే ఉన్నాం బండతో. చూసారు కదా, ఇదంతా మొత్తం మ్యాగ్నేట్ అయ్యే వరకు ఇలా దంచుతూ ఉండమన్నారు. చక్కగా స్మెల్ వచ్చేస్తుంది బ్రెడ్ హల్వా. ఇప్పుడైతే పాలు కాస్తున్నారు. పాలు అయితే చూసారు కదా, పాలు కాసిన తర్వాత దానిలోనే పోసేస్తున్నారు బ్రెడ్లో. పాలలో కొంచెం వాటర్ యాడ్ చేశారు. పాల ప్యాకెట్స్లో వాటర్ కలుస్తాయి కాబట్టి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు, రెడ్ కలరు. చూసారు కదా, అది అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేస్తున్నారు. ఈ పాలన్నీ దీనిలోకి యాడ్ చేశారు పక్కన పెట్టుకున్న బ్రెడ్లోకి. ఇప్పుడు వీటిని మొత్తం బ్రెడ్ అబ్జర్వ్ చేసుకునే వరకు కలుపుతున్నారు. పక్కన ఇంకొంచెం పాలు ఉంచారు, ఎందుకంటే ఇది ఒకవేళ గట్టిగా అయిపోతే కొంచెం పాలు పోస్తారని. చూసారు కదా, అంతా మిక్స్ అయ్యేటట్టు పాలలో కలిసిపోయేటట్టు బ్రెడ్ ఇలా మిక్స్ చేస్తున్నారు. పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసేస్తున్నారు. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. దీన్ని ఒక పావు గంట మూత పెట్టి అలా ఉంచేశారు. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేస్తున్నారు. పాలు అబ్జర్వ్ చేసుకునే వరకు బ్రెడ్ మొత్తం కలిసేటట్టు మొత్తం కలిసిపోవాలి కాబట్టి కలిపేసి పక్కన పెట్టారు మూత పెట్టి. ఇప్పుడైతే పంచదార పాకం పడుతున్నారు. షుగర్ అయితే యాడ్ చేసేసారు ఫస్ట్, అది వేసి కలుపుతున్నారు. దానిలోకి తర్వాత వాటర్ పోస్తారు. చూసారు కదా, పంచదార మొత్తం కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ ఉండమన్నారు. వాటర్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు దానిలోకి కొంచెం కొంచెంగా బ్రెడ్ని అయితే వేసేస్తున్నారు. చూసారు కదా, ఇందాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, పాలు మిక్స్ చేసిన బ్రెడ్, దాన్ని అయితే ఇలా పంచదార పాకంలోకి వేసేసారు. ఇప్పుడు యాలకులు, కొంచెం షుగరు మిక్సీ పట్టింది వేశారు. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు. మొత్తం ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసారు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క చోట ఎక్కువ కాకుండా మొత్తం వీళ్ళు కలిపినట్టు మనం కలపలేం కదా. చూసారు కదా, మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుతున్నారు. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కోవా వేస్తారండి. ఆ కోవా అయితే స్కిప్ అయింది. చూసారు కదా, ఫైనల్గా అయితే అయిపోయింది బ్రెడ్ హల్వా. ఎంతో నోటికి రుచిగా ఉండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇదిగో లాస్ట్లో ఫైనల్గా అయితే కోవా వేశారు, అది మిక్స్ చేస్తున్నారు. ఎలా ఉందో కామెంట్ చేయండి.